ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావడానికి లేదు. రిజిస్టర్ కాకుండా పోయినా ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా సాక్షిగా విచారించమని ఈ ఆనరబుల్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, వినోద్ చంద్రన్ గారు 2025 సుప్రీంకోర్టు వారి తీర్పు. తర్వాత మొహమ్మద్ జుబేర్ ఈ కేసులో ఏం చెప్తుందంటే ఒక ఇన్సిడెంట్ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ చేయడానికి లేదు. ఇంకోటి టిటి యాంథోనీ ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఒకసారి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత అదే విషయం ఇంకో కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి లేదని చెప్పినా కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు గాలి కుదిలేశారు. కానీ ఆర్టికల్ 141 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ బైండింగ్ అని ఆర్టికల్ 141 చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి కాన్స్టిట్యూషన్ 141 లేదు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పనికిరావు, లెక్క చేయరు, ఖాతరు చేయరు. 36 కేసులు మీరు రిజిస్టర్ చేశారంటే అది ఈరోజు మా ప్రతి ఒక్క మిత్రుడు లీగల్ టీంలో ప్రతి ఒక్క అడ్వకేట్ హూ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ లీగల్ టీం ఒక సైనికుడుగా సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేశారు. ఈరోజు ఒక బ్రహ్మాండమైనట్టు చెప్పపెట్టు ఈ ప్రభుత్వానికి తెచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంకు దక్కద్దని పదే పదే చెప్తారు.